ప్రాణాల్ని ప్రమాదంలోకి నెట్టే గుండెపోటు అనేది నిజానికి ఉన్నట్టుండి విరుచుకుపడే విపత్తేం కాదు. రక్తనాళాల్లో పూడికలు పేరుకుపోవడానికి చాలా కాలమే పడుతుంది. ఈ మధ్య కాలంలో తరచూ ఈసీజీ, ఎకో, ట్రెడ్మిల్, యాంజియోగ్రామ్ వంటి పరీక్షల్ని చేయించుకుంటూ ఉంటే రక్తనాళాల్లో పూడికల్ని మనం తొలి దశలోనే గుర్తించవచ్చు. గుండె ఆరోగ్యాన్ని పట్టి చెప్పే పరీక్షల్లో యాంజియోగ్రామ్ని గోల్డెన్ టెస్ట్గా పేర్కొంటారు డాక్టర్లు. గుండె ఆరోగ్యానికి భరోసానిచ్చే యాంజియోగ్రామ్ పరీక్ష గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. గుండెలో ఉండే రక్తనాళాల్లో పూడికలొచ్చి గుండె కండరానికి రక్త సరఫరా నిలిచిపోవడం ఎవరికైనా జీవితంలో ఎదురయ్యే అతిపెద్ద ఉపద్రవం. ఈ గుండెపోటు ముప్పు నుంచి రక్షించుకునేందుకు తరచుగా ట్రెడ్మిల్, ఎకో, ఈసీజీ, యాంజియోగ్రామ్ వంటి పరీక్షల్ని తరచుగా చేయించుకుంటూ ఉండాలి. గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షల్లో అతి ముఖ్యమైంది యాంజియోగ్రామ్. యాంజియోగ్రామ్లో మళ్లీ సంప్రదాయ యాంజియో, సిటీ యాంజియో అని 2 రకాలున్నాయి. యాంజియోగ్రామ్లో పేషెంట్ని క్యాథ్ల్యాబ్కు తీసుకువెళ్లి కాలి దగ్గర లేదా మణికట్టు దగ్గర ఉండే రక్తనాళం ద్వారా గుండెలోని కరోనరీ ధమనుల్లోకి సన్నటి గొట్టం పంపి దాని ద్వారా అయోడిన్ రంగుద్రవం విడుదల చేస్తూ అదే సమయంలో వరుసగా ఎక్స్రేలు తీస్తూ రక్తనాళం లోపల ప్రవాహం ఎలా ఉంది, అవరోధాలు, పూడికలున్నాయా అన్నది గుర్తిస్తారు. ఇక సిటీ యాంజియోగ్రామ్ పరీక్షలో అయోడిన్ రంగు పదార్థాన్ని ఇంజెక్షన్ చేసి కొద్ది నిమిషాల తర్వాత గుండెకు సిటీ స్కాన్ చేస్తారు. పరీక్ష 2 నిమిషాల్లో పూర్తయిపోతుంది. ఆస్పత్రిలో చేరటం వంటి బాదరబందీలేమీ ఉండవు. ఇప్పుడిప్పుడే ఏర్పడుతున్న పూడికలను కూడా సిటీ యాంజియోగ్రామ్ సాయంతో ఖచ్చితంగా గుర్తించవచ్చు. ఇటీవల కాలంలో పూడికల స్వభావం, రక్త పీడనాల్ని తెలుసుకోవడానికి వీలుగా యాంజియోగ్రామ్ చేయటానికి గుండెలోకి పంపించే గొట్టానికి చివర్లో చిన్న కెమెరా ఉండే కరోనరీ యాంజియోస్కోపీ, ఆప్టికల్ కొహరెన్స్ టోమోగ్రఫీ, డాప్లర్ ఫ్లోవైర్, ఇంట్రావాస్క్యులర్ అల్ట్రాసౌండ్ వంటి అధునాతన పరికరాల్ని కూడా వాడుతున్నారు. రక్తనాళాల్లో పూడికలున్నాయని నిర్ధారణ అయిన తరువాత పూడికల తీవ్రతను బట్టి స్టెంట్ అమర్చడం లేదా బైపాస్ చేయడం ద్వారా రక్త ప్రసారాన్ని చక్కదిద్దుతారు. 75 ఏళ్లు పైబడిన వారికి చాలా వరకు మందులతో చికిత్స చేస్తారు. బరువు నేడు మహిళలకు గుదిబండగా మారుతుంది. కదలికలు లేని బద్ధకపు జీవనశైలి, తగినంత శారీరక శ్రమ లేకపోవడం, హార్మోన్ల లోపాలు ఇవన్నీ అతివలకు నేడు స్థూలకాయాన్ని శాపంగా అంటగడుతున్నాయి. అయితే నిత్యం మనం ఆచరించే భోజన పద్ధతులు, దినచర్యలు కూడా మన ఆరోగ్యాన్ని, శరీర బరువును ప్రభావితం చేస్తున్నట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ తాజా అధ్యయనంలో తేలింది. ఇక ఈ అధ్యయనంలోని ఊబకాయ పరిష్కార మార్గాలను కూడా ఐసీఎంఆర్ సూచించింది. ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా మన ఇళ్లలో ఇంటి మొత్తానికి కలిపి వంట చేస్తారు. కుటుంబ సభ్యుల్లో ఎవరికి వారికంటూ ప్రత్యేకమైన వంట నియమాలేవీ ఉండవు. ఇక పోషకాల అవసరం ఆధారంగా వంటలు వండే విధానాలు అంతకంటే ఉండవు. ప్రధానంగా అన్నం, నూనెలో వేయించిన వేపుళ్ళు, కూరలు, తీపి పదార్థాలతోనే మన భోజనం పూర్తవుతూ ఉంటుంది. ఇలా అందరికీ ఒకే భోజనం అలవాటు వల్ల కుటుంబ సభ్యుల్లో ఎవరికి వారికి వాళ్ల వయసుకు, శారీరక శ్రమలకు అవసరమైన పోషకాలు అందకపోవచ్చు. ప్రత్యేకించి మహిళలు కుటుంబంలో ఎక్కువ పోషకలోపానికి లోనవుతూ ఉంటారు. కుటుంబం తిన్న తర్వాత భోంచేసే అలవాటుతో పోషకాల లోపానికి గురయ్యే ఇలాంటి మహిళలతో పాటు దేన్ని మిగల్చకూడదనే ఉద్దేశంతో మిగిలినవన్నీ తినేయటం వల్ల తేలికగా ఊబకాయం బారిన పడే మహిళలు ఉంటారు. కలిసి పంచుకునే భోజన అలవాట్లతో స్థూలకాయం, హైబీపీ, మధుమేహం, గుండె జబ్బులతో పాటు పునరుత్పత్తి సమస్యల్ని కూడా కలిసి పంచుకునే ముప్పు పొంచి ఉంటుందంటున్నారు వైద్యులు. తెలియకుండానే పోషక లోపాలతో కూడిన అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లను, ఎక్కువ సమయాల పాటు కదలకుండా కూర్చునే బద్ధకపు జీవన విధానాన్ని దంపతులు కలిసి పంచుకుంటూ ఉంటారు. దాంతో జీవనశైలి సంబంధిత రుగ్మతలు ఇద్దరినీ ఏకకాలంలో వెంటాడుతూ ఉంటాయి. నిజానికి ఆరోగ్యకరమైన వంటకాలను వండుకోవడం శ్రమతో కూడుకున్న వ్యవహారం కానే కాదు. భార్యలు తామొక్కరే వంటగదిలో శ్రమపడుతున్నట్టు చెబుతూ ఉంటారే తప్ప వంట పనిలో భర్త, పిల్లల సహాయాన్ని తీసుకోవడానికి మాత్రం ముందుకు రారు. వంట తన సొత్తే అన్నట్టు, వంటగది తన సామ్రాజ్యం అన్నట్టు వ్యవహరించకుండా వంట పనిలో పిల్లల, భర్త సహాయం తీసుకోగలిగితే ఆ పని తేలికవడంతో పాటు పోషక ప్రాధాన్యతలతో వంటలను వండుకునే వెసులుబాటు చిక్కుతుంది. అలాగే దంపతులిద్దరూ భోజనాలను వండుకుంటున్న విధానం మీద కూడా దృష్టి పెట్టాలి. తోచింది వండుకుని తినేయడం కాకుండా అదనపు క్యాలరీలు దరిచేరకుండా, తక్కువ నూనెతో పోషకాలు నష్టపోకుండా వండుకునే విధానాలను నేర్చుకోవాలి.
తక్కువ క్యాలరీలను అందించే ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలి. అన్నం బదులు మిల్లెట్స్ తినడం, వేపుళ్లకు బదులు ఆవిరి మీద మగ్గించిన కూరగాయ ముక్కలు తినడం లాంటి అలవాట్లు అలవర్చుకోవాలి. అలాగే పప్పు, కూరగాయలను విడిగా ఉడికించుకుని వారి వారి అవసరాలకు తగ్గట్టుగా కారం, ఉప్పు, నూనెలు జోడించుకోవచ్చు. ఆకుకూరలు, పులిసిన పదార్థాలు, స్థానిక ధాన్యాలతో కూడిన సంప్రదాయ వంటకాలకు పెద్దపీట వేయగలిగితే దంపతులిద్దరితో పాటు వారి పిల్లల ఆరోగ్యం కూడా భేషుగ్గా ఉంటుంది. అలాగే కుటుంబమంతా కలిసి బయటి ఆహారానికి బదులుగా ఇంటి భోజనానికే కట్టుబడి ఉండాలనే నియమాలు కూడా ఆచరించాలి. రాత్రివేళ ఆలస్యంగా భోజనం చేయడం, టీవీ ముందు కూర్చుని చిరుతిళ్లు తినడం లాంటి అలవాట్లకు స్వస్తి చెప్పాలి. అలాగే దైనందిన జీవితంలో వ్యాయామానికి తప్పనిసరిగా చోటు కల్పించాలి. ప్రాణాల్ని ప్రమాదంలోకి నెట్టే గుండెపోటు అనేది నిజానికి ఉన్నట్టుండి విరుచుకుపడే విపత్తేం కాదు. రక్తనాళాల్లో పూడికలు పేరుకుపోవడానికి చాలా కాలమే పడుతుంది. ఈ మధ్యకాలంలో తరచూ ఈసీజీ, ఎకో, ట్రెడ్మిల్, యాంజియోగ్రామ్ వంటి పరీక్షల్ని చేయించుకుంటూ ఉంటే రక్తనాళాల్లో పూడికల్ని మనం తొలి దశలోనే గుర్తించవచ్చు. గుండె ఆరోగ్యాన్ని పట్టి చెప్పే పరీక్షల్లో యాంజియోగ్రామ్ని గోల్డెన్ టెస్ట్గా పేర్కొంటారు డాక్టర్లు. గుండె ఆరోగ్యానికి భరోసానిచ్చే యాంజియోగ్రామ్ పరీక్ష గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. గుండెలో ఉండే రక్తనాళాల్ని తెలుసుకోవడానికి వీలుగా యాంజియోగ్రామ్ చేయటానికి గుండెలోకి పంపించే గొట్టానికి చివర్లో చిన్న కెమెరా ఉండే కరోనరీ యాంజియోస్కోపీ, ఆప్టికల్ కొహరెన్స్ టోమోగ్రఫీ, డాప్లర్ ఫ్లోవైర్, ఇంట్రావాస్క్యులర్ అల్ట్రాసౌండ్ వంటి అధునాతన పరికరాల్ని కూడా వాడుతున్నారు. రక్తనాళాల్లో పూడికలున్నాయని నిర్ధారణ అయిన తరువాత పూడికల తీవ్రతను బట్టి స్టెంట్ అమర్చడం లేదా బైపాస్ చేయడం ద్వారా రక్త ప్రసారాన్ని చక్కదిద్దుతారు. 75 ఏళ్లు పైబడిన వారికి చాలా వరకు మందులతో చికిత్స చేస్తారు.